వెల్కమ్ బ్యాక్ లైఫ్ జర్నీ. మన ఈ ప్రయాణంలో రహస్యాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మిత్రమా. మన రహస్యాన్ని ఉపయోగించడానికి 3 సోపానాలు అవసరం. ఇందులో మొదటి సోపానం ఏమిటంటే అడగడం. విశ్వాన్ని ఆజ్ఞాపించండి. మీకు కావలసింది ఏమిటో ప్రపంచానికి తెలియాలి. మీ ఆలోచనలకి ప్రపంచం స్పందిస్తుంది. మీకు నిజంగా కావలసింది ఏమిటి అని కూర్చొని ఒక కాగితం మీద అదేమిటో రాయండి. అది వర్తమాన కాలంలో రాయండి. మీరిలా రాయడం ప్రారంభించవచ్చు. నాకు ఎంతో సంతోషంగా ఉంది, నేను ఈ పరిస్థితికి కృతజ్ఞతాపూర్వకంగా అని రాస్తూ మీరు ప్రతి దశలోనూ మీ జీవితం ఎలా ఉండాలో కోరుకుంటున్నారో వివరించండి. మీకు కావలసిన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి. అయితే మీకు కావలసింది ఏమిటనే విషయంలో స్పష్టత ఉండాలి. ఇది మీ పని. మీలో స్పష్టత లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరుకునే దాన్ని తీసుకురాలేదు. మీరు పొంతనలేని అసంబద్ధమైనటువంటి కోరికల్ని అడిగితే ఆ ఫలితాలు పొంతనలేకుండానే ఉంటాయి. బహుశా మీ జీవితంలోనే మొదటిసారి కావచ్చు. మీకు నిజంగా కావలసిందేమిటో దాని గురించి ఆలోచించి నిర్ణయానికి రండి. ఇప్పుడు మీకు తెలుసు, మీకు కావలసినది పొందగలరు. మీరు అనుకున్నట్లుగా అయిపోగలరు, చేయవలసింది చేయగలరు. అందుకు హద్దులు లేవు. మరి మీకు ఏం కావాలి? సృజనాత్మకత ప్రక్రియలో అడగడం అనేది మొదటి సోపానం. అందుకని అడగడానికి అలవాటు చేసుకోండి. మీరు మళ్ళీ మళ్ళీ దాన్ని అడగాలని లేదు. ఒక్కసారి అడిగితే చాలు. మీరు ఏదైనా ఆర్డర్ చేస్తే ఒక్కసారే ఆర్డర్ చేస్తారు, మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయరు కదా. అలాగే సృజనాత్మకత ప్రక్రియలో కూడా ఒక్కసారి అడిగితే చాలు. మొదటి సోపానం ఏమిటంటే మీకు కావలసింది ఏమిటో స్పష్టంగా తెలుసుకొని ఉండటం. అలా మీ మనసులో స్పష్టత ఏర్పడగానే మీరది అడగాలి, అంతే. రెండవ సోపానం నమ్మడం. అది మీ సొంతమైందని మీరు నమ్మాలి. ఎలాంటి ఊగిసలాట లేని విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని చెప్పడం నా ఉద్దేశం. కనిపించని దాన్ని నమ్మాలి. మీరు కోరుకుంది అందుకుంటున్నారని మీరు నమ్మాలి. మీరు అడిగినది ఆ క్షణంలోనే మీ ముందుందని, మీ సొంతమైందని మీరు నమ్మాలి. మీకు పరిపూర్ణమైన ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. మీరు ఆర్డర్ చేసింది మీకు అందుతుంది. అలా జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు పోవాలి. మీరు అడిగిన ఆ క్షణంలోనే మీకు కనిపించని దాన్ని నమ్మి అవి అప్పటికే మీ వద్ద ఉన్నాయని అనుకున్నప్పుడు యావత్ ప్రపంచం కనిపించని వాటిని కనిపించేలా చేయడానికి సంసిద్ధమవుతుంది. అది ఇప్పుడే అందుకున్నట్లుగా మీరు స్పందించాలి, మాట్లాడాలి. ఆలోచించాలి. ఎందుకంటే ప్రపంచం ఒక అద్దం లాంటిది. ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక శక్తివంతమైన ఆలోచనని మీకు ప్రతిబింబిస్తుంది. మీరు కోరుకున్న విషయం అది మీకు ఎలా వస్తుంది మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు. ప్రపంచం తనని తాను ఎలా పునర్నిర్మించుకుంటుందో మీకు తెలియవలసిన అవసరం లేదు. అది ఎలా జరుగుతుంది, ప్రపంచం ఎలా దాన్ని మీ వద్దకు తీసుకుని వస్తుందని మీకు సంబంధం లేదు. అది మీ పని కాదు. మీకోసం ప్రపంచాన్ని ఆ పని చేయనివ్వండి. అది ఎలా జరుగుతుందని మీరు తర్జనా పడుతూ ఉంటే మీరు విశ్వాసరాహిత్యమనే ప్రకంపనలను విశ్వానికి పంపిస్తున్నట్లు అవుతుంది. అలా చేస్తున్నప్పుడు మీరు కోరుకున్నది ప్రపంచం మీ వద్దకి తీసుకుని రాలేదు. మూడవ సోపానం. ఈ ప్రక్రియలో చిట్టచివరి మెట్టు. స్వీకరించండి. అద్భుతంగా భావించడం మొదలు పెట్టండి. అది వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారో అలా స్పందించండి. ఇప్పుడే స్పందించండి. ఈ ప్రక్రియలో ముఖ్యమైనది ఏమిటంటే మంచిగా అనుభూతి పొందడం, ఆనందంగా ఉండడం. ఎందువల్ల అంటే మీరు మంచి అనుభూతిని కలిగినప్పుడు కోరుకున్న దాన్ని పొందే ప్రకంపనలలో మిమ్మల్ని మీరు ఉంచుకోగలుగుతారు.
అంతే మిత్రమా, రహస్యం ఏ విధంగా ఉపయోగించాలో మరి తెలుసుకున్నారు కదా. మరి ఉపయోగించుకొని ఆనందాన్ని పొందండి. మీరు కోరుకున్న వాటిని మీ సొంతం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. నా వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.